మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరంభ చైల్డ్ డెవలప్మెంట్ థెరపీ క్లినిక్ను శుక్రవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. సిద్ధవీర రాఘవేంద్రరావు, రాచమల్ల వైష్ణవి, సాయి పవన్, వీరయ్య, సుస్మితల ఆధ్వర్యంలో ఆరంభ చైల్డ్ డెవలప్మెంట్ థెరపీ క్లినిక్ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాటలు సరిగ్గా పలకలేని చిన్నారులకు ఈ థెరపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలు సెల్ ఫోన్లకు అలవాటై నిశ్శబ్దంగా ఉండటం, బిగ్గరగా అరవటం వంటి చర్యలకు చెక్ పెట్టేందుకు ఈ క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు చిరుకూరి బాలకృష్ణ, గుడిపాటి నవీన్, కౌన్సిలర్ అశోక్, ఆలగడప గిరిధర్, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, జానకిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఏజ్ ఆఫ్ ప్రోప్రియేట్ ఎదుగుదల ఉండదు కదా. సో వాళ్ళకి కూడా ఏంటంటే మనం థెరపీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థెరపీస్ అనేది టిల్ 1.5 years నుంచే మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే సర్టెన్ టైంలో లేకపోతే వాళ్ళకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ కాగ్నిషన్ అనేది డెవలప్మెంట్ ఇక్కడ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి సో అంత టైం కాకుండా ఇలా గోల్డెన్ టైం పీరియడ్ ఏజ్ ఉంటుంది. ఏదైనా సరే 0 to 7 years లోపు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఈ 7 years లోపు పిల్లలు అయితే ఏవైతే డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వలేకపోయినారో అవి మనం చేపిస్తాం. మన టీమ్ ఆరం అనేది స్పెషల్ కిడ్స్ కోసం థెరపీ ప్రొవైడ్ చేయడానికి ఎవరైతే ఆటిజం పిల్లలు ఉన్నారో, ADHD పిల్లలు ఉన్నారో, న్యూరో డెవలప్మెంట్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి థెరపీ ప్రొవైడ్ చేయడం కోసం మేము థెరపీ ప్రొవైడ్ చేస్తాము. మా దగ్గర స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ ఆక్యుపేషన్ థెరపీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ థెరపీలు ఉంటాయి. ఇవి ఏదైతే కనుక చైల్డ్ ఆటిజం థెరపీ సెంటర్ అనమాట. సో ఇక్కడ 1:1 థెరపీ నడుస్తుంది. ఒక థెరపీ వచ్చి 45 minutes ఉంటుంది. మా దగ్గర స్పెషలైజ్డ్ థెరపిస్ట్ ఉంటారు. ఒక కిడ్ ఒక థెరపిస్ట్ మాత్రం క్యాబిన్ థెరపీ నడుస్తుంది. రిక్వైర్మెంట్ ప్రకారం థెరపీ ప్రొవైడ్ చేస్తాము. ఆ కిడ్కి ఏ ఇష్యూస్ ఉన్నాయి, దేని బేస్ చేసుకుని థెరపీ ప్రొవైడ్ చేయాలనేది మేము అసెస్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆ కిడ్కి రావాల్సిన థెరపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మా ఇంటెన్షన్ ఏంటంటే కనుక ఎవరైతే ఈ అవేర్నెస్ అయితే లేదో వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఆ పిల్లల్ని భవిష్యత్తులో ఈ పొజిషన్లో ఉండడానికి బెటర్గా చేద్దామని చెప్పి ఇంటెన్షన్లోనే మేము ఇక్కడ రావడం జరిగింది. మేము హైదరాబాద్లో చాలా చూస్తాం, కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా మందికి ఈ విషయం తెలియక
లేట్గా మాట్లాడితే కనుక ఇంకా రాను లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా డిలే అయిపోతున్నారు. సో మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అనుకుంటే రైట్ టైంలో వాళ్ళకి థెరపీ కానీ ప్రొవైడ్ చేస్తే కనుక పిల్లలు నార్మల్గా అవుతారు. 100% కాదు, 99.99% కంపల్సరీ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళు ఇది చేయడం జరుగుతుంది అన్నది. సో ఆ ఇంటెన్షన్తో మాత్రమే మనం ఇక్కడ థెరపీ సెంటర్ ప్రొవైడ్ చేసి లైక్ అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లల్ని ఎంపవర్ చేద్దామనే ఉద్దేశంతో మేము ముందడుగు చేస్తున్నామన్న. సో ఎస్పెషల్లీ మిర్యాల కూడా చూసేయడానికి కారణం కూడా చెప్పాను కదా మీకు, ఈ సరౌండింగ్స్ మెయిన్ బేసిక్ ఏరియా రూరల్ ఏరియాస్లో ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం కోసం